నమస్కారం. ఇదివరకు తిరుపతి గురించి కూడా నా దగ్గరికి వచ్చి అడిగారు. అడిగిన రోజు కూడా నేను చెప్పాను, అయ్యా దేవాలయాల గురించి, పవిత్ర ప్రదేశాల గురించి నేను అక్కడికి వచ్చి రాజకీయాలు, వాటి గురించి రాజకీయాలు మాట్లాడినని అదే స్టాండ్ ఈరోజు కూడా. ఈ పండగ ఏదైతే ఉందో రాష్ట్ర పండగ, ఇది కోటప్పకొండలో జరిగేది. ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం అయ్యి దీంట్లో పాల్గొంటాము. పార్టీలు, కులాలు, మతాలు అతీతంగా పాల్గొనేది ఇది. దాదాపు 4-5 జిల్లాల నుంచి 20-25 లక్షల పైగా, ఇంకా అంతకంటే ఎక్కువే ఇక్కడికి వస్తారు, దర్శించుకుంటారు, శివుని దర్శించుకొని వెళ్తారు. అందరికీ నమ్మకం ఇది. అటువంటి పండగని మనం అందరం కూడా చేయి కలిపి చేసుకుందాం, అంతేగాని కలిపి చేసుకుందాం, అంతేగాని ఒకళ్ళు ఎదురుగా ఒకళ్ళు ఏదో మీరు ఇది అంటారని అని దీన్ని పండగని మనం రాజకీయంగా వాడుకోవటం అనేది నా ఉద్దేశంలో నేను చేయలేను. ఎవరు మీకు సలహాలు ఉంటే, సూచనలు ఉంటే మీడియా మిత్రులకు చెప్తున్నాను, ఇంకెవరైనా కామన్ సిటిజన్కి కూడా చెప్తున్నాను. మీ వైపు నుంచి సలహాలు, సూచనలు ఉంటే ఇది బాగా చేయొచ్చు, ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందంటే మీరు ఇవ్వండి, తప్పకుండా స్వీకరిస్తాం, తప్పకుండా ఇంప్లిమెంట్ చేసేదని చూస్తాం. అయితే ఒకటి, ఈసారి ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే ఎలక్షన్ కోడ్ అనేది ఉంది. ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నప్పుడు మా నాయకులుగా అటు ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, అలాగే పుల్లారావు గారు కానీ, అరవింద్ బాబు గారు కానీ, మేము కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడానికి మాకు కొన్ని పరిమితులు అనేది ఉంటాయి, అది గమనించాలి. కానీ మా కుదిరినంతలో మేము చేస్తాము. దీన్ని మరింత గొప్పగా, అందరికీ సౌకర్యవంతంగా, ముఖ్యంగా ఇందాకే చెప్తూ ఉన్నారు అరవింద్ బాబు గారు, పుల్లారావు గారు చెప్తూ ఉన్నారు, ముఖ్యంగా ఈ కోటప్పకొండకు సంబంధించి 2-3 ఇష్యూస్ మీద మనం ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పి. ఒకటి, ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉంటుందో ఆ రోజు దాన్ని కొద్దిగా మనం ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది. రెండోది, ఎవరైతే పైకి వచ్చి దర్శించుకోవడానికి వస్తారో వారు ఎంత తొందరగా అయితే, ఎంత కంఫర్టబుల్ అయితే ఆ దర్శనం అనేది ముగించుకొని కిందకి వెళ్ళగలిగే విధంగా చూసుకోవాలి. మూడవది, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఈ మూడింటి మీద కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. దానిపైన దృష్టి సారిస్తూ ఉన్నాం. దాన్ని మేము పోలీసులు చెప్తాము, కలెక్టర్ గారు చెప్తాము, వాళ్ళతో ఫాలోఅప్ చేస్తాము. అలాగే 2-3 రోజుల్లో మంత్రి గారు కూడా వస్తారు, ఆనం గారు వస్తారు, వచ్చి ఒకసారి ఆయన కూడా ఒకసారి పర్యవేక్షిస్తారు. దీన్ని తప్పకుండా గ్రాండ్గా రాష్ట్ర పండుగ ఎలా జరుగుద్దో అందరూ కూడా దీనిలో పాల్గొనే విధంగా, పాల్పంచుకునే విధంగా జరుపుతామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటాం.